ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న అక్రమ అరెస్టులను చూస్తూ ఉన్నాం. ఏ సంబంధం లేని వ్యక్తులను ప్రత్యేకంగా అధికారులపైన అనవసరమైన కేసులు బనాయించి అడ్డదారిలో విచారణకు పిలిపించి విచారణ జరిగిన వెంటనే వాళ్లను అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు మరి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ లిక్కర్ స్కామ్లో బాల గోవిందబ్బు గారు కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళందరికీ ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు కూడా మరి గత ప్రభుత్వంలో అధికారులుగా పనిచేసిన వీళ్ళపైన మరి మీరు ఇటువంటి కేసులు బనాయించడం అనేది చాలా బాధాకరమైన విషయం. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గత ప్రభుత్వంలో మీ ఎంపీగా ఉన్న ఎస్పీవై రెడ్డి కూడా ఈ లిక్కర్ స్కామ్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఆ కంపెనీల పైన ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తున్న నమ్మకంగా ఉన్న అధికారులను, నాయకులను ఏదో ఒక సాకుతో అక్రమ కేసులు బనాయించి వారిని అరెస్టులు చేసి వైసీపీ నాయకులను, కార్యకర్తలను అందరినీ కూడా భయభ్రాంతులు చేసే దిశగా ఈ ప్రభుత్వం అడుగులు వేస్తూ ముందుకు పోతా ఉంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పరిపాలన అనేది పూర్తిగా మరచిపోయి కేవలం అరెస్టులనే మా ధ్యేయము, మా రెడ్ బుక్ రాజ్యాంగమే మేము ఇచ్చే పరిపాలన అనే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఆయన తనయుడు లోకేష్ గారు చేస్తున్న ఈ కార్యక్రమం చూస్తే చాలా బాధగా ఉంది. ఇటువంటివి మంచి పద్ధతి కాదు. ప్రభుత్వాలు మారిన పరిస్థితి అప్పుడు మరి రేపు రాబోయే దినాల్లో మీ పరిస్థితి ఏమని కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలా. ఈరోజు మీరు, రేపు మేము, రేపు మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే మీరు, ఇది కాదు కదా ప్రజలు మనకు ఓట్లేసి మనం గెలిపించింది. ప్రజలకు మనం హామీలు ఇచ్చినాం, ఏవైతే హామీలు ఇచ్చినామో వాటిని నెరవేరుస్తారు. ప్రజా సంక్షేమం కోసం ఖచ్చితంగా ఒక నమ్మకంతో ఈరోజు మనల్ని అధికారంలో కూర్చోబెడితే దాన్ని అన్నిటిని కూడా పక్కన పెట్టి కేవలం కార్యకర్తలకు, వాళ్ళ నాయకులకు ఉపయోగపడే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉన్నాం, లిక్కర్ ఈ రాష్ట్రంలో ఉన్నంత విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ఏ రాష్ట్రంలోనూ కూడా లేవని కూడా మీకు చెప్తా ఉన్నాము. దానికి తోడు మరి ఇతర రాష్ట్రాల నుంచి లిక్కర్ కూడా మన రాష్ట్రానికి వస్తున్నట్టు కూడా సమాచారం ఉన్నప్పటికీ కూడా మామూలుగా లిక్కర్ షాపులు 10 గంటలకు ఓపెన్ చేయాల్సి ఉంటే తెల్లవారుజామున 5 గంటలకే ఓపెన్ అయిపోతూ ఉన్నాయి. ప్రజలందరినీ కూడా మరి ప్రజల ఆరోగ్యాలతో మీరు ఈరోజు ప్రాణాలతో ఆడుకునే విధంగా పరిపాలన సాగుతూ ఉంది. కేవలం ఆదాయమే, లిక్కర్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారానే మీరందరూ కూడా మరి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు బాగా కనబడతా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఒకటే చెప్తా ఉన్నాను. ఇక